హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు అండి మా నాయనమ్మ 85 సంవత్సరాల కిందట చేసిన చెక్కలు అన్నమాట. మంచి చెక్కలు చాలా బాగుంటాయండి. అప్పుడు ఎవరు నేర్పించారు? నానమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ నానమ్మ వాళ్ళు నేర్పించి ఉంటారనమాట. ఆమె నాకు నేర్పించింది. అప్పటి నుంచి ఎప్పుడన్నా చేస్తూ ఉంటానండి ఇంట్లో మా బాబుకి, ఇంట్లో మా ఈయన మేమందరం తింటాం. చాలా బాగుంటాయి. మంచి చెక్కలు అన్నమాట. చేతి చెక్కలండి. చేతి చెక్కలు అంటారనమాట. చాలా బాగుంటాయి. వచ్చేది ఎండాకాలం కదండి, పిల్లలంతా ఇంట్లో ఉంటారు. పిల్లలు పెద్దోళ్ళం మొత్తం ఇంట్లో ఉంటాం కాబట్టి చక్కగా స్నాక్స్ టైప్లో తీసుకొని తినొచ్చండి. ఎప్పుడన్నా మనం ఊరకు కూర్చున్నా కూడా కాలక్షేపానికి కూర్చుంటాం కదా, కాలక్షేపంగా కూర్చొని తిన్నప్పుడు కూడా 4 తినేసి సాయంకాలం పూట 4 తిని టీ తాగితే కూడా చాలా బాగుంటాయి అన్నమాట. అంత బాగుంటాయి. మంచి టేస్ట్ ఉంటాయండి చెక్కలు. సూపర్గా ఉంటాయి అన్నమాట. హెల్దీగా కూడా ఉంటాయి అన్నమాట. మనం వేసుకునే ఐటమ్స్ అన్నీ కూడాను హెల్దీగా ఉంటాయి. అది ఏమేమి వేస్తాను ఏంటి మా నాన్నమ్మ నాకు ఎప్పటి నుంచే నేర్పించింది, నేను ఎప్పటి నుంచి చేసుకుంటాను అన్నది కూడా చూపిస్తాను. 84 సంవత్సరాల నుంచి చేసిద్ది అన్నమాట నాయనమ్మ. నాన్నమ్మకి 84 సంవత్సరాలు. అప్పటి నుంచి చేసుకునే వంట అన్నమాట ఇది. మా అమ్మకు వచ్చు, నాకు వచ్చు, మా ఇంట్లో మా అక్క చేసిద్ది, అందరు చేస్తారండి. ఎందుకంటే నాయనమ్మ చేసింది కాబట్టి ఇంకా మా ఇంట్లో అందరం నేర్చేసుకున్నాం. చక్కగా అందరం చేసుకొని తింటా ఉంటాం. మా చెల్లె చేసిద్ది, అక్క చేసిద్ది, నేను చేస్తా, అమ్మ చేసిద్ది, మా పెద్దమ్మ గారు కూడా చేసుకుంటారనమాట. అంత బాగుంటాయండి. ఎందుకంటే ఎప్పుడు మాకు ఇంట్లో వెన్న ఉండేదన్నమాట. గేదెలు బోల్డ్ గేదెలు ఉండేవి నాయనమ్మ వాళ్ళ ఇంట్లో. మా ఇంట్లో బోల్డ్ గేదెలు ఉండేవి. బాగా ఇంత ఎన్నపోస వచ్చేదండి. ఆ ఎన్నపోస అంతా మట్టి బిడతల్లో పెట్టేసి ఉట్టి మీద పెట్టేదన్నమాట మా నానమ్మ. ఉట్టి మీద పెట్టి ఆమెకు కావాల్సినప్పుడల్లా అంతంత తీసుకొని కరగేసుకునేది అనమాట. ఏ రోజు మజ్జిగ ఆ రోజు చేసేసి మజ్జిగ అందరూ పోస్తూ ఉండేది. వెన్నపూస మాత్రం చక్కగా దాసి కాసి మాకు అన్నంలోకి రైస్లోకి అలా వేసేది అనమాట. తినేవాళ్ళం చక్కగా. నెయ్యి లేనిది అన్నం పెట్టేది కాదండి మా నాయనమ్మ. ఇప్పుడు పిల్లలు నెయ్యి తినమంటే తినట్లేదు. ఆ వాసనే పడదంటున్నారనమాట. నెయ్యి తినమంటే ఇష్టం ఉండదు పిల్లలకి, ఇప్పుడు పిల్లలకి. అలాగనమాట. మంచిగా ఉట్టి పెట్టి ఉట్టిలోను చక్కగా పిడతలు ఎంతంత పిడతలు అనమాట, మట్టి పిడతలు. ఆ పిడతల్లో పెట్టేసి చక్కగాను ఉట్టి మీద పెట్టేది. ఇంకా దాని మీదకి కుక్కలు వెళ్ళేవి కాదు, పిల్లులు వెళ్ళేవి కాదు, పడేస్తాయన్న భయమే ఉండేది కదనమాట. చక్కగా ఉట్టి మీద పెట్టుకునేది. నీళ్లు పోసేది అనమాట. నీళ్లు పోసేసి అప్పుడు ఎక్కడున్నాయండి, ఫ్రిడ్జ్లు కూడా తక్కువ కదా. మన చిన్నప్పుడు ఫ్రిడ్జ్లు ఉండేవి కాదు. అయినా పాడయ్యేదే కదండి వెన్న. తెల్లగా చక్కగా ఉండేదన్నమాట. అలాగని వెన్నతో ట్రాఫిక్ వచ్చిందని కానీ చెప్పాను అనమాట. సరేనండి, ఏమేమి కావాలి చిటికలు అయిపోతాయండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. సరేనా, చూపించుతాను ఏమేమి కావాలో. ఓకేనా, రండి చూసేద్దాం. చూడండి, మనకి ముందుగా కావాల్సింది బియ్యం పిండి అండి. బియ్యం పిండి అనమాట. తడిపిండి అన్న తీసుకోవచ్చు, పొడి పిండి అన్న తీసుకోవచ్చు అనమాట, మీ ఇష్టం. నేను నాకు పెద్ద గ్లాస్ తీసుకున్నాను బియ్యం పిండి. ఎక్కువగా జనాలు ఉన్నారనుకుంటే కొంచెం కాస్త ఎక్కువైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. సరేనా, బియ్యం పిండి తెల్లగా రేషన్ బియ్యం అయినా కూడా శుభ్రంగా కడిగేసి క్లీన్గా ఆరబోసుకుని తర్వాత పట్టించుకొచ్చుకుంటే బాగుంటుంది అనమాట. చూడండి ఎంత తెల్లగా ఉందో. ఆ తర్వాత 2 స్పూన్లు సగ్గుబియ్యం, 2 స్పూన్లు పెసరపప్పు అనమాట నానబెట్టుకున్నాను. 2 గంటల ముందే నానబెట్టుకోవాలండి ఇవన్నీ. 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, ఒక 5 పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క ఒకటి, 2 ఇంచుల అల్లం ముక్క పట్టుద్దండి, బాగుంటుంది అనమాట. తర్వాత వెన్న, ఫ్రిడ్జ్లో నుంచి తీసాను వెన్న అనమాట. తర్వాత సాల్ట్, జీలకర్ర, కరివేపాకు. ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది కరివేపాకు. సరేనా, వేసుకుందాం మెల్లిగా. అన్నీ నీళ్ళొంచేసి దీంట్లో కలుపుకుందాం. అల్లం మిక్సీ పట్టుకొచ్చుకుందాం అండి. అల్లము, పచ్చిమిరపకాయలు బచ్చాగా కొంచెం బరకగా మిక్సీ పట్టుకొచ్చుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇది ఈ విధంగా ఉంటే సరిపోయిద్ది అనమాట. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా ఉంటే బాగుంటుంది అనమాట. ఇది పిండిలో వేసేసుకుందాం. తర్వాత పెసరపప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు, తర్వాత సగ్గుబియ్యం,
తర్వాత అండి సగ్గుబియ్యం తర్వాత కొంచెం తగినంత జీలకర్ర అన్నమాట. జీలకర్ర, సాల్ట్ కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. సాల్ట్, కరివేపాకు, తర్వాత పచ్చిశనగపప్పు. చూడండి, వెన్న అన్నమాట. వెన్న అసలు తెల్లగా ఎంత బాగుంది చూసారా. ఇలా వెన్న వేసుకుంటేనే బాగుంటుందండి. వెన్న లేనోళ్ళు చక్కగా ఈ వేడి నూనె కాస్త కాగబెట్టేసుకొని వేసుకుంటే కూడా బాగుంటుంది అన్నమాట. డాల్డా ఉంటే డాల్డా అయినా వేసుకోవచ్చు, కానీ డాల్డా ఇప్పుడు ఎవరు వాడుతున్నారు, వాడతలేదుగా. డాల్డా కంటే వెన్నే బాగుంటుందండి. చూడండి ఎలా ఉందో. ఇంత వెన్నపూస పట్టుద్దండి. వేసేసి చక్కగా అన్నీ వేసుకున్నాం కదా, బాగా కలుపుకోవాలన్నమాట. ఇక పిండి అంతా మన చపాతీ పిండి కంటే కూడా కొంచెం లూజ్గా కలుపుకుంటే బాగుంటాయి. సరిపోతే కొంచెం వేడి నీళ్ళు వేసుకున్నా పర్వాలేదు, సన్నీళ్ళు వేసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే మనం వెన్న వేసుకున్నాం కాబట్టి బాగా ఇలా కలుపుకోవాలి. సగ్గుబియ్యం నానబెట్టుకున్న నీళ్ళు కూడా వేస్ట్ చేయకుండా దీంట్లో పోసేసుకుందాం. బాగా ఇలా మొత్తం పిండి అంతా కలిసేలా కలుపుకొని తర్వాత కొంచెం సాల్ట్ చూసుకుంటే సరిపోతే మళ్ళీ కొంచెం సాల్ట్ కలుపుకోవచ్చు. కొంచెం చప్పగా ఉంటేనే బాగుంటాయండి. సాల్ట్ ఎక్కువ వేస్తే అస్సలు బాగోవు అన్నమాట. వెన్న ఎంత వేసుకుంటే అంత బాగుంటాయండి. నోట్లు వేసుకుంటే కరిగిపోతాయి అన్నమాట. అసలు ఈ చెక్కలు మా నాన్నకి చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళ అమ్మ చేసి పెట్టేది కదా. మా నాన్నకి చాలా ఇష్టం అండి ఈ చెక్కలు అనగా, పాలు తాగలనగా. ఇలా ముద్దుకు వచ్చిందాకా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటా ఉంటే, ఎక్కువ వేసుకోకుండా కొద్ది కొద్దిగా. చూడండి, ఇలా కలిపి పెట్టుకున్నానండి. ఈ విధంగా కలిపి చక్కగా ఇలా పెట్టుకుంటే మనం ఈ సైడ్ నుంచి చక్కగా ఇలా తీసుకొని ఉండలు చేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట. రౌండ్గా ఇలా ఉండలు చేసుకుంటే చక్కగా బాగుంటాయి. ఇంతంత మీ ఇష్టం అన్నమాట. పెద్ద ఏం చేసుకోవచ్చు, ఇలా చిన్న అయినా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా అనేసి అన్నీ ఇట్లా రౌండ్గా చేసుకొని ఇది చూడు ఇలా ఓలు ఉంటుంది. ఇలా పెట్టుకొని చేతి చెక్కలు అంటే ఇవేనండి. ఇది ఇలాగా అలా అంటే చక్కగా మన ఇష్టం అన్నమాట. చేతి మీద చేసుకునే చెక్కలు అన్నమాట. చూసారు ఎలా ఉన్నాయో అలాగా ఇలా వేసుకుంటారనమాట. ఇలా ఆయిల్లో పడితే బాగుంటాయి, పొంగుతీయి చాలా బాగుంటాయి అన్నమాట. ఇలాగా మన చేతి వేళ్ళు అద్దులు పడతాయి అన్నమాట. ఇలాగా అలా చేసుకోవచ్చు. మీకు మీ ఇష్టం అన్నమాట. పలసగంటే పలసగా చేసుకోవచ్చు, కొంచెం లావుగా అంటే లావుగా ఏం చేసుకోవచ్చు అన్నమాట. చిన్నవి అంటే చిన్నగా చేసుకోవచ్చు అన్నమాట. ఈ లోపండి ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ పోస్తే వేడైద్ది అన్నమాట. మందపాటిది పెట్టుకోవాలి బాండి. కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది, పొంగుతాయి అన్నమాట. కుదిరిగ్గా పెట్టుకుంటే చక్కగా కాగుతుంది. ఈ లోపల ఇవన్నీ చిన్న చిన్నగా ఉండలు చేసుకుంటాను. ఇగో ఈ విధంగా ఇలా చేసుకుంటే మనకు తొందరగా వేసుకోవటానికి బాగుంటుంది అన్నమాట. ఇలా రౌండ్గా చేసుకుంటే తొందరగా చేసేసుకోవడానికి చక్కగా అనుకువగా ఈజీగా ఉంటుంది మనకి. అమ్ము ఎక్కడికి వెళ్తున్నావురా? అమ్ములు
ఇక చూడండి ఒక్కొక్క వాయికి ఇలాగా రౌండ్గా బాల్స్ లాగా చేసి పెట్టుకుంటే మనం ఈజీగా వేసుకోవచ్చు అన్నమాట. ఇలాగా ఇక చూడండి కొంచెం చేతికి కొంచెం ఆయిల్ రాసుకుంటే మనకు చేతికి అంటుకోకుండా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కటి వేసుకోవటానికి బాగుంటుంది. చూడండి చక్కగా ఇలా వస్తాయి అన్నమాట. అన్నీ ఒకేసారి ఏం చేసుకోవచ్చు, ఇలాగైనా చేసేసుకోవచ్చు, మీ ఇష్టం అన్నమాట. వేసినట్టు చక్కగా వస్తాయి. పెద్ద అయినా చేసుకోవచ్చు, చిన్న అయినా ₹10 కాయిన్ లాగైనా చేసేసుకోవచ్చు అండి, మన ఇష్టం అన్నమాట. ఇలాగా చేతి చెక్కలని ఇందుకే అంటారండి, మనం చేతితో చేస్తాం కాబట్టి చేతి చెక్కలు అంటారు. రుచి కూడా చాలా బాగుంటాయి, టేస్ట్గా. వెన్నేస్తున్నాం కదండి, టేస్ట్గా కూడా ఉంటాయి అన్నమాట. చూసారు కదా, అన్నీ ఇదే విధంగా వేసుకోవాలి. చూడండి రెండో వాయి కూడా అయిపోయిందండి, మంచి కలర్ వచ్చినాయి అన్నమాట. ఇట్లా నూనె అనేది ఇట్లా ఆగిపోతే పొంగటం మనకు చెక్క అనేది చక్కగా ఉడికినట్టు అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో. సగ్గుబియ్యం కూడా చక్కగా తెలుస్తున్నాయి మనకి. పెసరపప్పు, పచ్చిశనగపప్పు, సగ్గుబియ్యం, కరివేపాకు ఎంత అందంగా కనిపిస్తున్నాయి చూసారుగా. అదే అంతే టేస్ట్ ఉంటాయండి అసలు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. అన్నీ ఇదే విధంగా చేసుకుంటే మనకి ఎన్ని కావాలో అన్ని చేసుకోవచ్చు అన్నమాట. ఒకేసారి 1 కిలో పట్టించుకొని చేసుకున్నారనుకోండి, ఈ పిల్లలు ఎక్కువ ఉన్న ఇంట్లోనైతేనేమో ఒక వారం రోజులు అలా వస్తాయి అన్నమాట. చూడండి అసలు ఎంత బాగున్నాయో చేతి చెక్కలండి, అసలు అదిరిపోయింది అన్నమాట. చూడటానికి కూడా అందంగా ఉన్నాయి, టేస్ట్ కూడా బాగుంటాయండి. పచ్చిశనగపప్పు అవన్నీ కనిపిస్తే ఎలా ఉన్నాయి చూసారా, చక్కగా వేగింది. చూడండి కరకరలు ఆడుతాయి అన్నమాట. నేతి బిస్కెట్ లాగే ఉంటాయండి, చాలా చాలా బాగుంటాయి. ఆరితే ఇంకా బాగుంటాయి, కొంచెం కాలుతున్నాయి, ఆరితే కూడా చాలా బాగుంటాయి. చూడండి పెద్దలు చేసిన పిండి వంటలు ఏవైనా బాగుంటాయండి. ఇప్పుడు పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ పెట్టే కంటే కూడాను ఇలా తయారు చేసుకొని రెడీ చేసి మన పిల్లలకు పెట్టుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. పాతకాలం పిండి వంటలు కూడా మనం మర్చిపోకుండా ఉంటాం. అప్పుడప్పుడు ఇలా చేసుకుంటా ట్రై చేస్తూ ఉండండి. చూసారు కదండి, చేతి చెక్కలు అనమాట, సూపర్గా ఉంటాయి, చాలా చాలా బాగుంటాయి, కరకరలు ఆడుతాయండి. ఇది చూడండి, అదిగో చాలా బాగుంటాయి అన్నమాట, మెత్తగా కూడా ఉంటాయి అన్నమాట. ఇగో క్రిస్పీగా ఉంటాయి, బాగుంటాయి అసలు. వెన్న బిస్కెట్ లాగా ఉన్నాయండి, చాలా బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. మీరు పిండి కలుపుకునేటప్పుడు సాల్ట్ చూసేసుకోండి, సాల్ట్ ఎక్కువైతే అస్సలు బాగుండవు. కరివేపాకు కొంచెం పడ్డా పర్వాలేదు, ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. చెక్కలు బాగుంటాయండి, ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలు ఇంట్లో ఉంటారు, చిన్న చిన్న చెక్కలు చక్కగా ₹1 కాయిన్ అంత ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న చెక్కలు ఇలా చేసుకొని తింటే కూడా బాగుంటాయి. ఓకేనా, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ గంట కొట్టండి. బెల్ గంట కొట్టగానే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారాగా మీకు వస్తుంది అన్నమాట. ఓకేనా, బాయ్ అండి.